హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక ఒప్పో వాళ్ళ నుంచి. ఒప్పో వాళ్ళు K3, ఒప్పో K5 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేబుల్ ఆండ్రాయిడ్ 10 బేస్డ్ కలర్ OS 7 అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆ రోల్అవుట్ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఉంటుంది. అండ్ ఒప్పో A11, ఒప్పో A11X వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీటా అప్డేట్ అనేది May 15th లోపల రాబోతున్నట్లుగా మనకి చెప్తున్నారు. ఈ కలర్ OS 7లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉండబోతున్నాయి. లైక్ ఒక కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అనేది చూడబోతున్నాం, కస్టమైజబుల్ ఐకాన్స్, అట్ ద సేమ్ టైం బెటర్ స్లైడ్ బార్, డార్క్ మోడ్, ఫోకస్ మోడ్, అండ్ మనం స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు పాజ్ బటన్, అండ్ డాక్యుమెంట్స్ కోసం డిజిటల్ ఐడి, స్క్రీన్ షాట్లో కొత్త సెట్టింగ్స్, లైవ్ వాల్ పేపర్స్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి వీళ్ళు ఈ కొత్త అప్డేట్తో మనం తెస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి Huwai వాళ్ళ నుంచి. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే కదా, Huwai వాళ్ళు కొత్తగా వాచెస్ లాంచ్ చేస్తున్నారు. అండ్ మనకి Huwai వాచ్ GT2e అనే ఒక పేరుతో కొత్త వాచ్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్లుగా ఇంటర్నెట్లో మనకి తెలుస్తోంది. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 20,000 ఉంటుందని ఫ్లిప్కార్ట్ వాళ్ళ ప్రకారం మనకి తెలుస్తుంది. అండ్ ఇది 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి గ్రాఫైట్ బ్లాక్, ఐసీ వైట్ అండ్ మింట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ డీటెయిల్ దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక ఇది 1.39 ఇంచ్ సర్క్యులర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సైడ్కి దీనికి టచ్ ఫీచర్ అనేవి ఉంటాయి. అండ్ దీని స్టోరేజ్ చూసుకుంటే కనుక ఆన్బోర్డ్ ఇది 4GB ROMతో వస్తుంది. ఇందులో 15 ప్రొఫెషనల్ వర్కౌట్ మోడ్స్ అనేవి ఉంటాయి, లైక్ క్లైంబింగ్, సైక్లింగ్, అవుట్డోర్ రన్నింగ్ ఎక్సెట్రా అన్నమాట. దీని సెన్సర్స్ మనం చూసుకుంటే కనుక ఇందులో యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ఎయిర్ ప్రెషర్ సెన్సార్, ఇలా చాలానే సెన్సర్స్ అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది Android 4.4 అండ్ iOS 7 ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్నా ఏవైతే ఎక్కువ ఉంటాయో ఫోన్స్, ఆ ఫోన్స్లోనే ఇవి కంపాటబుల్గా ఉంటాయనేది వీళ్ళు మనకి చెప్తున్నారు. అండ్ బ్యాటరీ వచ్చేసి ఇది అరౌండ్ 14 hours ఈజీగా వస్తుందని అయితే వీళ్ళు మనకి చెప్తున్నారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో వాళ్ళ నుంచి. ఒప్పో వాళ్ళు ఒప్పో A92 అనే ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండబోతుంది. దీని ర్యామ్ 8GB అండ్ ROM 128GB ఉంటుంది. దీని కెమెరా సెటప్ చూసుకుంటే ఇది క్వాడ్ క్యామ్ ఉండబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక రెక్టాంగులర్ కెమెరా మోడ్ అనేది ఉంటుంది. ఈ మోడ్లో మనకి 4 కెమెరాస్. ఫస్ట్ కెమెరా వచ్చేసి 14 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో అయితే ఉండబోతున్నాయి. మనం ఫ్రంట్ చూసుకుంటే కనుక సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్తో రాబోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 20,100 ఉండబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ మొబైల్ 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది, ట్విలైట్ బ్లాక్, అరోరా పర్పుల్ అండ్ షైనింగ్ వైట్ అన్నమాట. అండ్ దీని బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ వాళ్ళ నుంచి. రియల్మీ 3 Pro అండ్ రియల్మీ X50 Pro వీళ్ళకైతే రియల్మీ వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఆడియో క్వాలిటీ ఇష్యూస్ అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ ఐడి ఫీచర్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి LG వాళ్ళ నుంచి. LG G8X ThinQ అనే మొబైల్కి వీళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే May 15th లోపల రిజిస్టర్ అవుతారో వాళ్ళకి 5,000 డిస్కౌంట్ అండ్ జబ్బర్ బ్లూటూత్ హెడ్సెట్ వర్త్ 2,000 అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నామన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు ఈ ప్రోడక్ట్ అయితే డెలివరీ కాదు, బికాస్ ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఈ లాక్డౌన్ కారణంగా మొబైల్స్ డెలివరీ చేయలేకపోతున్నారు. సో ఇదే కాదు, వీళ్ళు రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, వాటర్ ప్యూరిఫైర్ పైన కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అనేది వీళ్ళు ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. లైక్ 12.5% డిస్కౌంట్, 5,000 గిఫ్ట్ వోచర్స్ అండ్ కొన్ని అప్లియన్సెస్ పైన అయితే 1+4 years వారంటీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ పైన మనం చెప్పుకున్నట్లుగా రిజిస్టర్ అయిన తర్వాత ఆ మొబైల్ని మనం May 30th లోపల పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే పైన మెన్షన్ చేసిన ఆఫర్స్ అయితే ఉండవని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ వాళ్ళ నుంచి. రీసెంట్గా యాపిల్ వాళ్ళు iPhone 11 Pro మొబైల్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ అవి మంచి హిట్ కూడా అయ్యాయని మనకి తెలుసు. అండ్ ఇప్పుడు యాపిల్ వాళ్ళు కొత్తగా యాపిల్ ఫోన్ 12 తీసుకువస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇందులో ఈ 12 సిరీస్లో వీళ్ళు 3 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. 6.1 ఇంచ్ iPhone 12 అండ్ 6.1 ఇంచ్ iPhone 12 Pro అండ్ 6.7 ఇంచ్ iPhone 12 Pro Max అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఈ
iPhone 12లో అయితే ఇది అరౌండ్ 49,000 ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్క్రీన్ కూడా OLED స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ మనం 12 Pro చూసుకుంటే కనుక ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది అండ్ 75,000 ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ 6.7 ఇంచ్ అదే మన iPhone 12 Pro Maxని చూసుకుంటే కనుక అది 83,000 ఉండబోతున్నట్లుగా లీక్స్ ప్రకారం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫిట్బిట్ వాళ్ళ నుంచి మనకు ఈ పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బ్రెయిన్లో స్మార్ట్ వాచెస్. సో ఈ ఫిట్బిట్ వాళ్ళు ఇప్పటి వరకు మెన్కి విమెన్కి వాచెస్ తీసుకువచ్చేవాళ్ళు. అండ్ కొత్తగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే మేము చిల్డ్రన్ కోసం కూడా ఒక కొత్త వాచ్ అనేది తీసుకొస్తున్నామని అయితే చెప్తున్నారు. సో ఈ వాచ్ వచ్చేసి కిడ్ యొక్క సెక్యూరిటీ కోసం మేము లాంచ్ చేస్తున్నాం అనేది వీళ్ళు చెప్తున్నారు. సో కిడ్నాప్స్ లాంటివి జరగకుండా ఉండడానికి ఎప్పుడైతే ఈ వాచ్ ఒక చైల్డ్ హ్యాండ్కి అయితే ఉంటుందో సో ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాకింగ్ చేయడం వల్ల ఎక్కడున్నారో అనే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇందులో వీడియో అండ్ ఆడియో కాల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. GPS ట్రాకింగ్ సిస్టమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ వాళ్ళ నుంచి. COVID-19 కారణంగా అమెజాన్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అది 1 month 2 months కాదండి, డైరెక్ట్గా 6 months. అంటే వీళ్ళు October 2 వరకు వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ హెల్త్ మా మేజర్ కన్సర్న్ అని చెప్తూ వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక మెయిల్ అనేది పంపడం జరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చైనా వాళ్ళ నుంచి. ప్రపంచం అంతా ఈ COVID-19 కారణంగా బాధపడుతూ ఉంటే ఈ చైనా వాళ్ళు మాత్రం ఫోన్స్ విపరీతంగా కొంటున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 monthsలో యాపిల్ అండ్ హువై వాళ్ళు 18% సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీ వాళ్ళ నుంచి. సోనీ అని పేరు వినగానే మనకి ప్లే స్టేషన్స్ గుర్తొస్తాయి. ప్లే స్టేషన్స్కి చెప్పాలంటే మనకి ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఎవరైతే ప్లే స్టేషన్ యూజర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా PS4 అండ్ PS4 స్లిమ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే కొనుక్కోండి. ఎందుకంటే PS4 స్లిమ్ అనేది ఇండియాలో 27,900 నుంచి 29,990కి మారిపోతుంది అనమాట. అంటే 2,000 అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది దాని ప్రైస్. అండ్ PS4 Pro చూసుకుంటే కనుక 37,000 నుంచి 38,700 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే అరౌండ్ 1,700, 2,000 and 1,700 ప్రైసెస్ అనేవి ఈ ప్లే స్టేషన్స్ పైన వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక రెడ్మీ వాళ్ళ నుంచి. రెడ్మీ వాళ్ళు K30ని రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు రిలీజ్ చేసిన K20 మంచి రివ్యూస్ పొందింది అండ్ బాగా సేల్స్ కూడా అయ్యాయి. సో ఈ సిరీస్లో వాళ్ళు K30ని రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఇయర్. సో చైనా వెబ్సైట్లో వచ్చిన లీక్స్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఇది ఒక 5G మొబైల్ అని. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్లుగా మనం చూడవచ్చు. దీని డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక దీని బ్యాటరీ వచ్చేసి 4400 mAh ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఆ ప్రాసెసర్ ఏంటో ఇంకా మనకి తెలియదు. ఇది వచ్చేసి 3 వేరియంట్స్లో ఉండబోతుంది. ఒకటి వచ్చేసి 6GB ర్యామ్, 64GB ROM అండ్ 8GB ర్యామ్, 128GB ROM అండ్ ఫైనల్లీ 10GB ర్యామ్ అండ్ 256GB ROMతో అయితే రాబోతుంది. సో 10GB ర్యామ్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు అది ఏ రేంజ్లో ఉండబోతుందో. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి పోకో ఫోన్ గురించి. పోకో వాళ్ళు F2 Pro అనే ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 5G కనెక్టివిటీ అయితే ఉంటుంది. దీని ర్యామ్ చూసుకుంటున్నట్లయితే 6GB ఉంటుంది అండ్ ర్యామ్ వచ్చేసి 128GB ఉండబోతుంది. ఇది కూడా క్వాడ్ క్యామ్ సెటప్తో అయితే వస్తుంది. అండ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ అనేవి 4 కెమెరాస్ అయితే మనకి రేర్లో ఉంటాయి. అండ్ దీని ఆండ్రాయిడ్ OS చూసుకుంటే కనుక ఇది ఆండ్రాయిడ్ 10తో లేటెస్ట్ OS అయితే రాబోతుంది. అండ్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే కనుక ఇది 20 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటున్నట్టే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది 49,200 ఉంటున్నట్లుగా అయితే మనకి లీక్స్ ప్రకారం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ జియో వాళ్ళ నుంచి. జియో వాళ్ళు లాస్ట్ క్వార్టర్లో 1.75 crore కొత్త సబ్స్క్రైబర్స్ని అయితే పొందారు. సో ఇప్పుడు టోటల్గా జియో ఫ్యామిలీ వచ్చేసి 38.5 crore ఉందన్నమాట. అంటే 38.5 crore జియో యూజర్స్ అయితే ఉన్నారు మన కంట్రీలో. వీళ్ళు చెప్తున్న ప్రకారం మన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక వీళ్ళు 23% కస్టమర్స్ని అయితే యాడ్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు మనకు చెప్తున్న దాని ప్రకారం 1,284
crore GB డేటాని మనం యూజ్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం 87,634 crore మినిట్స్ అయితే మాట్లాడినట్టుగా జియో యూజర్స్ వీళ్ళు చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ న్యూస్ కూడా జియో వాళ్ళ నుంచే. మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కోవిడ్-19 కారణంగా చాలామంది జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని డిఫరెంట్ యాప్స్ని వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం వాళ్ళ ఆఫీస్లో మీటింగ్స్ కోసం అయితే ఏంటి, లేకపోతే కాలేజ్ ఆర్ స్కూల్స్లో లెక్చర్స్ కోసమైనా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో జియో వాళ్ళు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టారు. JioMeet అనే ఒక కొత్త యాప్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇందులో 100 మెంబర్స్ ఒకేసారి వీడియో కాన్ఫరెన్సింగ్లో మాట్లాడవచ్చు. అండ్ ఇది వచ్చేసి iOS, ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్ ఈ అన్ని వేరియంట్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది అండ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో జస్ట్ లాగిన్ అవ్వాలంటే మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు. అట్ ద సేమ్ టైం మనం ఒక గెస్ట్ యూజర్గా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.